లేకుండా అధికారులను కూడా వెంట రావద్దని. మల్కజ్గిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య నిషా రాణిపై అనుమానంతో భర్త అరుణ్ రివాల్వర్తో కాల్చి హత్య చేసినట్లు సమాచారం. అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్న కేసులో గతంలో జైలుకు వెళ్లిన అరుణ్ ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. హత్య అనంతరం పరారైన అతడి కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వేల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ కు రావడం. అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడితే అత్తమ్మ అన్నట్టు ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది, కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో చెక్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ వెపన్ ఉన్నందుకు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అందులో ఒక 1 month వరకు జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. ఈ వెపన్ ఎక్కడ వచ్చింది, ఎందుకు చంపాడు అనే రీజన్ అతను అరెస్ట్ చేసిన తర్వాత క్లియర్గా మళ్ళీ మీడియాకు చెప్పడం జరుగుతుంది.